హరే కృష్ణ. భాగవత కథలకు స్వాగతం. సో మనం కొద్ది వారాలుగా మనం ఈ భాగవత కథలను శ్రవణం చేస్తున్నాం. సో మనం గడిచిన వారంన మనం గజేంద్ర మోక్షం గురించి మనం శ్రవణం చేసాం. సో మరి ఈరోజు మనకు భాగవత కథ ఏమిటి అంటే క్షీరసాగర మదనం గురించి మనం ఈరోజు శ్రవణం చేద్దాం. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. భగవద్గీత ఎంతమంది చదివాను? ఇక్కడ ఉండే వాళ్ళలో అంత ఎక్కువ మంది చదివానా? గ్రామ కథ ఎంతమంది చదువుతున్నారు? అంటే న్యూస్ పేపర్ అయ్యా అందరు చదువుతారు, మంచిది. భగవద్గీతలో భగవంతుడు అనేక విషయాలను మనకందరికీ కూడా తెలియజేశాడు. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట చెప్తాడు, మామేకం శరణం భజానని. కానీ ఆ భగవంతుడు నాకు శరణాగతి పొందండి అని భగవద్గీతలు చెప్తున్నాడు. కానీ ఏ రకంగా మనం శరణాగతి అవ్వాలనేది భగవద్గీతలో ఉండదు. మనం భాగవతం వింటేనే మనం ఎలా శరణాగతి పొందాలి అనేది మనకు తెలుస్తుంది. సో భగవద్గీతలో చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా శ్రీమద్ భాగవతంలో మనకు కనిపిస్తుంది. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏధామం ప్రవర్తంతే తాంస దైవ ప్రజానం అని ఒక శ్లోకం చెప్తాడనమాట. అంటే ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో వారికి నేను ఆ రకంగానే అనుగ్రహిస్తాను. అంటే మనం ఈ క్షీరసాగర మదనం శ్రవణం చేస్తున్నాం కనుక ఈ శ్లోకంకి క్షీరసాగర మదనానికి ఎంతో సంబంధం ఉంది అన్నమాట. సో భగవద్గీతలో స్వామి అంటున్నాడు, ఎవరు ఏ విధంగా నన్ను అర్థిస్తారో శరణాగతి అవుతారో ఆ రకంగానే నేను వారిని అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాను. చూడు అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. సో ఈ క్షీరసాగర మదనం కూడా మనం శ్రవణం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే భగవంతుడు మన యొక్క శరణాగతికి ఆయన ఏ విధంగా తనకు శరణాగతి పొందినటువంటి భక్తులను ఏ రకంగా ఆయన రక్షిస్తాడు అనేది ఈ యొక్క క్షీరసాగర మదనం ద్వారా మనకు అర్థమవుతుంది. సో మనం గజేంద్ర మోక్షం విన్నప్పుడు గజేంద్ర మోక్షం లీల 5వ మన్వంతరంలో జరిగింది అని చెప్పి మనం శ్రవణం చేసాం. మరి ఈ క్షీరసాగర మదనం ఎప్పుడు జరిగింది? గజేంద్ర మోక్షం శ్రవణం చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజుకు ఎంతగానో ఆనందం కలిగింది. అంటే ఆ గజేంద్రుడు భగవంతుని స్వల్ప మధ్యస్థ ధర్మస్య ధ్యాయతో మహతో భయత్, కొద్దిపాటి సేవ చేసినా కూడా భగవంతుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం ఎలా కలుగుతుందో గజేంద్రుని ద్వారా విన్నటువంటి పరీక్షిత్ మహారాజుకు ఎంతగానో ఆనందం కలిగిందనమాట. అయితే అదే పరీక్షిత్ మహారాజు తర్వాత మన్వంతర కాలంలో ఏం జరిగింది, ఏ లీల జరిగింది, ఎంతో ఆసక్తితో ఆయన ఈ క్షీరసాగర మదనం గురించి సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు. సుఖదేవ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజుకు ఈ విషయాన్ని క్షీరసాగర మదనం గురించి చెప్తున్నారన్నమాట. సో కాబట్టి ఈ క్షీరసాగర మదనం అనేది ఎంతో విశేషమైనటువంటిది. దీనిలో మనం భాగవతంలో మనం చర్చించినట్లయితే ఎన్నో శ్లోకాలు వస్తాయి. కానీ మనము అలా కాకుండా ఒక కథ రూపంలో మనం దీన్ని చిన్నదిగా చేసుకొని మనం శ్రవణం చేస్తున్నాం. కానీ ఎన్నో విషయాలు రహస్యాలు దాగి ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మికంగా భక్తిని అభివృద్ధి చేసుకునే విషయాలన్నింటినీ కూడా ఈ క్షీరసాగర మదనం ద్వారా శ్రవణం ద్వారా మనలో దాగి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతుని పట్ల అనన్య భక్తిని పెంచుకోవడానికి ఈ క్షీరసాగర మదనం అనేది చాలా విశేషమైనటువంటిదిగా మనకు చెప్తుంది. అందుకని ఈ క్షీరసాగర మదనం గురించి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. 5వ మన్వంతర కాలం అయిన తర్వాత 6వ మన్వంతర కాలంలో చక్షుషుడు అనే మన్వంతుడు, అంటే 4వ మనువు యొక్క పుత్రుడే 6వ మనువు అయ్యాడనమాట. ఆయన మనువు కాలంలో భగవంతుడు అజుడు అనే ఒక పేరుతో ఆవిర్భావం జరిగిందనమాట. భగవంతుడు ఆ విధంగా ఆవిర్భవించినటువంటి అజుడు ఈ దేవతలకును అసురులకు సహాయం చేసింది ఈ అజుడే. ఈ అజుని యొక్క చరిత్ర ఈ క్షీరసాగరం ద్వారా భగవంతుడు తన భక్తులకు ఏ రకంగా రక్షణ ఇస్తాడు అనేది మనం శ్రవణం చేస్తాం. అయితే ఇంద్రుడైనటువంటి
ఇంద్రుడు ఒకసారి ఐరావతములో అధిరోహించి తను ఎంతో వైభవపేతంగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఉన్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో అక్కడికి దుర్వాస ముని అనే ఆ ముని వస్తారనమాట. అయితే వచ్చినటువంటి ఆ ముని తన మెడలో ఉన్నటువంటి ఒక పూలమాలను తీసి ఇంద్రునికి ఇస్తాడనమాట, బహుమతిగా ఇస్తాడు తనను ఆశీర్వాదంగా. సాధారణంగా సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పూలమాల కానీ లేదా ఫలాలను ప్రసాదం కానీ మనకి ఇస్తారు. వాళ్ళు ఏది ఇచ్చినా కానీ అది మనకు ప్రసాదం అన్నమాట. అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ ఐరావతం పైన ఉన్నటువంటి ఇంద్రుడు ఆ పూలమాలను తీసుకొని ఆ యొక్క ఐరావతానికి తొండానికి వేసేసాడు అనమాట. ఆయన చూస్తుండగానే ఆ తొండానికి వేసాడు ఆ పూలమాలను తీసుకొని. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దుర్వాస మునికి ఎంతగానో కోపం వచ్చిందన్నమాట. అంటే ఈ ఇంద్రుడు ఆ మాల ఇచ్చింది దేనికి? తన మెడలో ధరించడానికి. ఋషులు ఏదైనా మనకు ఒక కృపతో లేదా ఒక ప్రసాదం మనకి ఇస్తే అది మనం అలంకరించుకొని ఎంతో ఆనందాన్ని మనం పొందాలి. ఆ కృప వస్తుందన్నమాట మనకు ఆ విధంగా. కానీ ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడు అంటే ఆ మాలను తీసి గజేంద్రుడు ఆ యొక్క ఐరావతానికి ఆ ఏనుగుకు తొండానికి తగిలిచ్చేసరికి దుర్వాసమునికి చాలా కోపం వచ్చి వెంటనే ఆయన శపించాడు. మీరు దేవతలు అహంకారంతో ఉన్న కారణంగా మీ బలం నశించి బలహీనులుగా మారుదురుగాక అని దుర్వాసుడు ఇప్పుడు దేవతలకు శాపమిచ్చారు. ఈ శాప కారణంగానే అసురుల యొక్క చేతిలో దేవతలు పూర్తిగా బలహీనులుగా మారిపోయారు. ఇప్పుడు బలహీనంగా మారినటువంటి దేవతలు తిరిగి బలాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? స్వామిని ఆశ్రయించాలి. వాస్తవానికి ఈ ఇంద్రుడు అంతటి గొప్పవాడైనప్పటికీ కూడా ఈ రకంగా ఎందుకు ప్రవర్తించాడని మనందరికీ ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఇంద్రుడు అలా చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న కూడా మనకు కూడా కలుగుతుందన్నమాట. కానీ ఆయన భగవంతుని యొక్క భక్తుడు. వాళ్ళు ఏదైనా చేశారనుకోండి ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఇంద్రుడు ఆ విధంగా జరగడం వల్ల ఈ క్షీరసాగర మదనం అనేది మనకు లభించింది. ఆ కథాశ్రవణం మనం వింటున్నాం. మనం అలా చేసామనుకోండి ఏముండదు ఇంకా. అందుకని మనం ఎప్పుడు కూడా దేవతలను కాపీ చేయకూడదు, మన గురువులను కాపీ చేయకూడదు. ఆ విధంగా చేస్తే మనం కష్టాలలో ఇరుక్కుంటాం. ఇది మొట్టమొదట మనం భాగవతం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం అన్నమాట. అందుకని ఇంద్రుడేమీ మూర్ఖుడు కాదు, దుర్వాసముని కూడా మూర్ఖుడేం కాదు. వాళ్ళు లోక కళ్యాణంగా మనకు ఒక అద్భుతమైనటువంటి లీలను తెలియజేయడం. ఎప్పుడైతే బలహీనతులైపోయారో దేవతలందరూ కూడా భగవంతుని ఆశ్రయించారు. బలహీనులైనటువంటి దేవతలు భగవంతుని ఆశ్రయించారు. మనమందరం కూడా భగవంతుణ్ణి ఆశ్రయించాల్సింది. దేవతలు ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయిస్తారు. బలము కలిగి ఉన్నా లేదా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవతలు భగవంతుని ఆశ్రయిస్తారు. మనం ఈ కథ జరిగే కొద్దీ మనకు తెలుస్తుంది దేవతలు ఎంత మంచి భక్తి భావన కలిగి ఉన్నవారు. అంటే వాళ్ళు మనలాగా ఉండరు అనమాట. వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తే అది భగవంతుని ప్రేరణ చేత చేస్తారని ఆచార్యులు అంటున్నారు. కానీ వాళ్ళు చేసే దివ్యమైనటువంటిది ఏంటంటే లోక కళ్యాణార్థంగానే వాళ్ళు దేవతలు చేస్తారు. కానీ మనం చేసేది లోక కళ్యాణం కాదు. అందుకని మనం వీటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు. అందుకని ఇప్పుడు దేవతలందరూ కూడా కలిసి భగవంతుని ఆశ్రయించారు. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించారో దేవతలు, స్వామి ఆ భగవంతుడు దేవతలకు చెప్తున్నాడు అనమాట, మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క అహంకారాన్ని పూర్తిగా వదిలి మీరు అసురులతో కలిసి మీరు క్షీరసాగర మదనం చేయాలి. అలా మీరు క్షీరసాగర మదనం చేసినట్లయితే మీకు మళ్ళీ విజయం లభిస్తుంది. ఎందుకంటే అమృతం లభిస్తుంది. ఆ అమృతం ద్వారా మీరు మళ్ళీ పునరుద్ధరింపబడతారు. అంటే శక్తిమంతులుగా తయారవుతారు. మీకు మరణం అనేది రాకుండా ఉంటుంది. మీరు దీర్ఘకాలం బలం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఇరువురు కలిసి, అంటే భగవంతుడు ఆ విధంగా ఇంద్రుడికి ఒక సలహా ఇచ్చాడన్నమాట. మీరు నా మాట విని ఈ విధంగా మీరు ఈ నిర్ణయంగానే తీసుకోగలిగినట్లయితే మీకు మంచి జరుగుతుంది అని ఇంద్రుడికి భగవంతుడు చెప్పాడన్నమాట. అయితే ఇంద్రుడు వెంటనే భగవంతుడు చెప్పిన వెంటనే ఆ మాటను ఆమోదించి
అంటే వెంటనే ఆయన విన్నాడు, వాళ్ళు నన్ను అసురులు, వారు మా శత్రువులు అని ఇంద్రుడు ఎప్పుడు అలా అనుకోలేదండి. వెంటనే ఇంద్రుడు దాన్ని స్వీకరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బలిచక్రవర్తి భవంతిలోకి వెళ్తుండగా ఇంద్రుడు మిగిలిన సైన్యమంతులు కూడా చూసి ఇంద్రుడి పైకి దండయాత్ర చేయాలనుకున్నారు. కానీ ఆయన అంత ధైర్యంగా బలిచక్రవర్తి భవంతిలోకి ఆయన ఎప్పుడైతే లోపలికి వచ్చాడో బలిచక్రవర్తి వాళ్ళందరినీ కూడా నిరోధించాడనమాట. మీరందరూ కూడా శాంతగించండి, ఎందుకు వచ్చాడు శత్రువు, మన పట్ల శత్రుత్వం ఉన్నప్పటికి కూడా మన దగ్గరకు వచ్చాడు కదా, ఏమిటి విషయం గ్రహించుదాము అని చెప్పేసి బలిచక్రవర్తి మిగిలిన అసురులందరినీ కూడా ఆపాడన్నమాట. అయితే ఇంద్రుడు అక్కడికి రాగానే ఇద్దరు కూడా బలిచక్రవర్తి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ఇంద్రుడు అడుగుతున్నాడనమాట, మనం ఇద్దరము కలిసి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఆన ఏమిటంటే మన ఇద్దరము కలిసి క్షీరసాగర మథనం చేయడం వల్ల తద్మించి ఎన్నో అమృతం లభిస్తుంది, ఆ అమృతం ద్వారా మనం హాయిగా ఉంటాం, మనం విజయాన్ని పొందుతాము బలి. కాబట్టి ఇది భగవంతుని యొక్క ఆజ్ఞన, దానికోసం నేను మీకు ఈ విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను, మీకు ఇష్టమైతే మనందరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాము అని చెప్పి బలి మహారాజు ఇంద్రుడిని అడిగాడు అన్నమాట. ఇంద్రుడు బలి మహారాజును అడిగాడు అన్నమాట. ఎప్పుడైతే బలి మహారాజును ఆ విధంగా అడగగానే దేవతలు ఆ విధంగా అసురులను అడగగానే వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశారు, అంటే రెడీ అని చెప్పేశారు. అంటే ఆచార్యులు దాని వెనకాల ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఆ విధంగా చెప్పేశారు అంటే దాని వెనకాలట అసురులకు ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే, మనం ఇరువురు కలిసి ఆ క్షీరసాగర మథనం చేసినట్లయితే అమృతం ఎలానో లభిస్తుంది, అమృతం లభించిన తర్వాత దాన్ని మనం చేసి ఎక్కించుకుందాం, దేవతలకు దక్కనీయకుండా మనం చూసుకుందాం. ఇది వారి యొక్క భావన అన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇంద్రుడు భగవంతుడు చెప్పాడు గనక బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడిగాడు, మన ఇద్దరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాము అనేసి. అసురులు ఏమో ఆలోచిస్తున్నారు అంటే అసురు యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అనేది మనం భాగవతానుగుణంగా అర్థం చేసుకోవాలి. అసురులు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత స్వలాభం గురించి ఆలోచిస్తారు, ఇతరుల గురించి వాళ్ళు ఆలోచించరు, అందుకనే వారిని అసురులు అన్నారు. అందుకని వీళ్ళ యొక్క లోపల భావన ఇది. మరి దేవతలకు ఏ భావన ఉంది అంటే, ఏదేమైనప్పటికీ కూడా నారాయణుడు మన పక్క ఉన్నాడు కాబట్టి మనకు మంచి జరుగుతుంది, అమృతం మనకు లభిస్తుంది. అంటే వీరి భావన ఏంటంటే, నారాయణుడు మన పక్క ఉన్నాడు, ఆ భగవంతుడే మన పక్క ఉన్నాడు కాబట్టి మనకు మంచి జరుగుతుంది. ఈ భావన అంటే దేవతలది. మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి భావాలు మనకు ఉన్నాయో దాన్ని బట్టి మనం అసురు స్వభావం కలిగిన వాళ్ళమా లేదా దైవీ స్వభావం కలిగి ఉన్న వాళ్ళం అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇద్దరికి సమ్మతం అయిపోయింది ఈ క్షీరసాగర మథనం చేయడానికి. ఇప్పుడు దేవతలు అసురులు ఇద్దరు కూడా మందార పర్వతాన్ని దగ్గరికి చేరుకొని ఆ పర్వతాన్ని వారు అందరూ కలిసి పికిలించారన్నమాట. ఆ పికిలించి ఎత్తి దాన్ని క్షీరసాగరం దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు, అంటే పాల సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ యొక్క పర్వతం బరువు కారణంగా ఆ పర్వతం కింద పడి అసురులు దేవతలు నుజ్జు అయిపోయారు, పిండి అయిపోయారు అనమాట. ఆ పర్వతం వాళ్ళ పైన పడిపోయింది, అది లాగారు కానీ వాళ్ళు తీసి వెళ్ళలేకపోయారనమాట. మరి ఇప్పుడు ఎవరు రక్షిస్తారండి? ఎవరైతే సలహా ఇచ్చారో వాళ్ళే వస్తున్నారనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు సమాజంలో ఉచిత సలహాలు చాలా మంది ఇస్తుంటారు. ప్రభుజీ ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రభుజీ అట్లా చేస్తే బాగుంటుంది. అరే మనం ఫుల్ టైం డ్యూటీ ఎవరా? కుదరదు ప్రభుజీ, సలహా మీకు మంచి విషయాలు చెప్తున్నాం అంతే, అంటే మాకేం తెలియదు పాపం. సో ఇలా ఉచిత సలహాలు కాదు మనం ఇవ్వాల్సింది, భాగవతం నుంచి మనం నేర్చుకోవాలి. మనం ఏదైనా సలహా ఇస్తున్నాము అంటే దాంట్లో మనం మన సేవ చేయాలన్నమాట, అప్పుడే సలహా అన్నమాట. సో ఎవరు సలహా ఇచ్చారు ఈ క్షీరసాగర మథనం చేయమని? అజుడైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు వారికి దేవతలకు అనుమతి ఇచ్చాడు, మీరు క్షీరసాగర మథనం చేయండి అని. ఇప్పుడు ఆ పర్వతం వారి పైన పడి ఆ యొక్క అసురులందరూ కూడా చనిపోయారు. చాలా మంది దేవతలు చనిపోయారు, చాలా మంది అసురులు చనిపోయారు. ఇప్పుడు అదే భగవంతుడు గరుడ వాహనం పైన అక్కడికి వచ్చి ఆ పర్వతాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి ఆ చనిపోయినటువంటి అసురులను దేవతలందరినీ కూడా తిరిగి బతికించాడు అనమాట.
ఆచార్యులు చెప్తున్నారనమాట. భగవంతుడు సలహా ఇవ్వడమే కాదు, సహాయం కూడా చేస్తాడు. అందుకని భగవంతుడు కానీ భగవద్భక్తుడు కానీ సలహా ఇస్తే వాళ్ళ సహాయం కూడా అందులో ఉంటుంది. వాళ్ళు సహాయం చేయకుండా సలహా ఇవ్వరు. అందుకని మనం ఎవరికైనా సలహాలు ఇస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోవాలి, మనం దాంట్లో సహాయం చేయాలి, సలహాలు ఇవ్వకూడదు. సో భగవంతుడు వెంటనే అక్కడికి వచ్చి ఆ యొక్క పర్వతాన్ని గరుడు యొక్క భుజాల మీద పెట్టుకొని ఆయన గరుడు వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరూ కూడా తిరిగి పునరుద్ధరింపబడి వీళ్ళు కూడా భగవంతుడు చెప్పాడు అనమాట, మీరందరూ కూడా క్షీరసాగర మదనానికి వచ్చేసండి. గరుడు ఈ యొక్క మందార పర్వతాన్ని తీసుకొని క్షీరసాగరం దగ్గరకు వచ్చేస్తారు, మీరు అక్కడ కలిసి ఈ క్షీరసాగర మదనం చేతురు అనేసి. అయితే గరుడుతో పాటు నారాయణుడు, దేవతలు, అసురులు అందరూ కూడా వాళ్ళు కూడా నడుచుకొని క్షీరసాగర మదనాన్ని చేరుకున్నారు. అయితే క్షీరసాగర మదనం దగ్గరికి వచ్చినటువంటి దేవతలు, అసురులు, గరుడు కూడా అక్కడికి వచ్చేసాడు. ఆ మందార పర్వతాన్ని వైకుంఠానికి పంపించేశారు. దానికి ఒక విశేషమని ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఆ మందార పర్వతాన్ని ఇప్పుడు మనం మజ్జిగ చిలకాలంటే ఒట్టి కవం ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి తాడు కూడా కావాలి. మరి ఇప్పుడు ఆ తాడు ఏమిటి అంటే వాసకి, అంటే మహాదేవుని యొక్క మెడలో ఉంటుంది కదా ఆ వాసకి అన్నమాట. ఇప్పుడు ఆ వాసకి అక్కడికి రావాలి కనుక గరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని భాగవతంలో చెప్పబడుతుంది. అయితే ఎప్పుడైతే వాసకి వచ్చాడో ఆ యొక్క మందార పర్వతాన్ని ఇలా చుట్టుకున్నాడు. ఒక పక్క దేవతలు, మరొక పక్క అసురులు ఆ యొక్క సర్పాన్ని అంటే వాసకిని పట్టుకున్నారనమాట. ఇక్కడ మళ్ళీ ఒక భేదభావన కలిగింది. ఏమిటంటే దేవతలందరూ కూడా తల వైపు పట్టుకోవాలనేసి, అసురులందరూ తోక వైపు పట్టుకొని ఉన్నారనమాట. అసురులకి ఏమనిపించిందంటే, అరే మనం ఏమైనా తక్కువ, అంటే తోక పక్కుంటే చీప్ గాళ్ళమా, మనం ఏమైనా ఎట్లా కనిపిస్తున్నాం ఆ దేవతలకు, మనం తల పక్కనే పట్టుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. అంటే భగవంతుడు దేవతలకు ముందే చెప్పారు, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయండి, వాళ్ళతో వాదన దిగద్దండి. అంటే అసురులతో వాదన దిగకూడదు అనమాట. నువ్వు మంచోడునైనా పో అంతే, వాళ్ళతో కాదురా నువ్వు మంచోడు కాదు, ఈ మంచి లక్షణాలు నీలో లేవన్నావు అనుకో నీ అంతు చూస్తా అనేసి మాట్లాడతాడు అనమాట. ఎందుకంటే అసురు యొక్క స్వభావం అలానే ఉంటుందన్నమాట. అందుకని భగవంతుడు దేవతలకు ముందే చెప్పారు, వాళ్ళు ఏం అడుగుతారో అది ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు దేవతలు ఏం చేశారు, సరే మీకు తల భాగం కావాలన్నా మీరు తల వైపు పట్టుకోండి, ఎవరొద్దు అన్నారు, మేము తోక వైపు పట్టుకుంటాం. మేము సేవ చేస్తుంటే ఇది దేనికోసం అంటే భగవంతుని కోసం మేము సేవ, భగవంతుడు చెప్పాడు కాబట్టి మేము ఈ క్షీరసాగర మదనం చేయడానికి వచ్చాం. ఇందులో వేరే ఆశించి దేవతలు ఎవరు రాలేదండి, కేవలం భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవంతుడు ఏం చెప్తే దానికి ప్రశ్న వేయకుండా ఇంద్రుడు వచ్చాడు. అందుకనే వాళ్ళని దేవతలోనే అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అసురులందరూ కూడా తల వైపు పట్టుకున్నారు, దేవతలందరూ కూడా తోక వైపు పట్టుకున్నారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే చెరువు పక్క పట్టుకున్నారు. ఇప్పుడు ఆ క్షీరసాగర మదనాన్ని చిలకడానికి ప్రయత్నం చేస్తుండగా ఒకసారి హొయ్ హొయ్ అనగానే ఆ మందార పర్వతం కాస్త సముద్రంలో పడిపోయింది, పూర్తిగా మునిగిపోయింది అనమాట. ఇప్పుడు పెద్ద సమస్య, ఇప్పుడు ఆ క్షీరసాగరం మదనం చేయాలి అంటే ఆ పర్వతం అనేది ఉండాలి కదా, కవం అనేది ఉండాలి కదా, పూర్తిగా లోపల మునిగిపోతే ఎలా చిలుకుతారండి? సో దేవతలందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుని అజుడైనటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అక్కడికి వచ్చింది అజుడు, భగవంతుని పేరు అక్కడ అజుడు అనమాట. అజుడు అనే నామముతో భగవంతుడు అక్కడ ఆవిర్భవించాడు. సో భగవంతుడు ఇప్పుడు కూర్మ రూపాన్ని ధరించాడు. ఆ దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా భగవంతుడు కూర్మ రూపం ధరించి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ మునిగి ఉన్నటువంటి మందార పర్వతాన్ని తన ఈపు మీద ధరించి ఆ పర్వతాన్ని సముద్రంలో నుంచి పైకి తీసుకొని వచ్చాడనమాట స్వామి. ఇక్కడ మనం చాలా శ్రవణం చేయాలి. భగవంతుడు అలా ఆ మందార పర్వతాన్ని పైకి తీసుకొని రావడమే కాకుండా ఆ పర్వతాన్ని మళ్ళీ కింద పడిపోకుండా సపోర్టుగా ఆయన వీపు పైన పెట్టుకొని నిలబెట్టాడనమాట. తర్వాత పైన నుంచి భగవంతుడు సద్భుజ 6 రకాలైనటువంటి భుజాలతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ యొక్క పర్వతం పైన కూర్చొని ఆ పర్వతాన్ని కింద ఇటు అటు వంగిపోకుండా, కింద సపోర్ట్ ఉంది, కూర్మ రూపంలో స్వామి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే
కూర్మ రూపంలో తన ఈపు పైన ఉన్నాడు. అంటే కింద ఒకటి ఉంటే సరిపోదు కదా, పైన కూడా ఒకసారి వాళ్ళు ఇట్లా లాగుతారు, అటు లాగుతారు, అటు లాగినప్పుడు ఇటు ఆ పర్వతం ఇలా పడిపోతే, అందుకని భగవంతుడు ఆ పర్వతాన్ని పడకుండా పూర్తి సపోర్ట్ చేస్తూ భగవంతుడు పైన సద్భుజాలతో 6 రకాలైనటువంటి భుజాలతో ఆ యొక్క పర్వతాన్ని పట్టుకొని ఉన్నాడు అనమాట భగవంతుడు. ఆ పర్వతాన్ని పట్టుకొని ఉన్నాడనమాట. కింద కూర్మ రూపంలో స్వామి ఆ పర్వతాన్ని కింద సపోర్టు, ఆ పైన అటు ఇటు వంగకుండా పైన కూడా భగవంతుడు పట్టి ఉండగా, ఇప్పుడు దేవతలు అసురులు ఇరువురు కలిసి ఆ యొక్క పర్వతాన్ని ఆ వాసుకిని పట్టుకొని చిలకడం ప్రారంభించారు. వీళ్ళు ఇటు లాగుతున్నారు, వాళ్ళు అటు లాగుతున్నారు, వీళ్ళు ఇటు లాగుతున్నారు, వాళ్ళు అటు లాగుతున్నారు. అలా లాగడం సో కొద్ది నిమిషాలలో మొత్తం చీకట్లు కమ్మేసాయి. అక్కడ సూర్యకాంతి లేదనమాట, చీకట్లు కమ్మేస్తున్నాయి. ఒక మంచు కాలంలో ఎట్లాగైతే మంచు కురిసినప్పుడు మబ్బులు కమ్ముతాయి చూసా, ఆ మంచు ఒక తుంపరలాగా పైన పడుతూ ఉంటుంది మంచు కురిసేటప్పుడు. అలాగా ఈ యొక్క వాసుకి నుంచి నోటి నుంచి వస్తున్నటువంటి విష జ్వాలలు ఒక వర్షంలో కురుస్తూ ఆ విషం యొక్క ప్రభావం కారణంగా చనిపోతూ ఉన్నారనమాట. అసురులు చనిపోతున్నారు, దేవతలు ఇటువైపు స్పృహ తప్పి కింద పడిపోతూ ఉన్నారు. ఈ రకంగా మొత్తం అంతా మేఘాలు కమ్మేస్తూ ఒక రకంగా ఇంచుమించు అందరూ పడిపోయే స్థితికి వచ్చుకున్నారు. అయితే మాట ఇచ్చే ఎవరు ఆ యొక్క క్షీరసాగర మదనం చేయమని చెప్పారు? భగవంతుడు. ఇప్పుడు అదే భగవంతుడు మళ్ళీ సహాయం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అదే భగవంతుడు ఆ మందార పర్వతాన్ని లోపల పడిపోతే దాన్ని మైకి తీసుకొచ్చాడు, దాన్ని తన పైన వీపు మీద నిలబెట్టుకున్నాడు. పైనుంచి పడిపోకుండా సద్భుజ రూపంలో ఆయన పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ విష ప్రయోగం వచ్చినప్పటికీ భగవంతుడు ఒక చక్కటి వర్షధారలాగా ఆకాశంలో నుంచి వర్షాన్ని కురిపిస్తున్నారు. అంటే ఆ యొక్క వాసుకి నుంచి వస్తున్నటువంటి విష జ్వాలలను తగ్గించడానికి వర్షం కురిపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ వర్షం కారణంగా ఈ విషం యొక్క ప్రభావం తగ్గి ఇప్పుడు దేవతలను అసురులు తిరిగి కోలుకొని ఆ యొక్క వాసుకిని పట్టుకొని తాడుగా చేసుకొని ఆ యొక్క మందార పర్వతాన్ని క్షీరసాగర మదనం అనేది వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు అటు లాగుతున్నారు, వీళ్ళు ఇటు లాగుతున్నారు, వాళ్ళు అటు లాగుతున్నారు, వీళ్ళు ఇటు లాగుతున్నారు. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏమవింది అంటే ఆ యొక్క పాల సముద్రంలో నుంచి ఒక భయానకమైనటువంటి విషం అనేది వెలువడింది అనమాట. సో భగవంతుడు ఇంద్రుడికి చెప్పాడనమాట, ఆ యొక్క పాల సముద్రం తిలికేటప్పుడు ఏవైతే వస్తాయో అసురులు ఏవి అడిగితే అవి మీరు ఇచ్చేయండి, ఏ మాత్రం వారికి మీరు ఇవ్వము అని చెప్పద్దండి. కానీ మొట్టమొదటనే ఏమైంది అంటే విషం ఆవిర్భవించింది. సో ఈ విషం యొక్క ప్రభావ కారణంగా లోకమంతా కూడా అల్లకొల్లోలం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దేవతలు అసురులకు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ క్షీరసాగర మదనం చేయడం ఆపేశారు. ఈ పరిస్థితి, ఈ విభక్తి అనేది చాలా ఎక్కువైపోయిందనమాట. సో అంతా కూడా విషమంతో నిండిపోయింది. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని అర్థించాడు. మళ్ళీ అదే భగవంతుడు తనకు ఒక సలహా ఇచ్చాడనమాట. ఈ విషయాన్ని కైలాసనాథుడైనటువంటి మహాదేవుని మీరు అర్థించండి, ఆయన స్వీకరిస్తాడు. అక్కడ ఆచార్యులు చక్కగా వివరణ ఇచ్చారన్నమాట. ఎందుకు కైలాసనాథుడైనటువంటి భగవంతుడు కైలాసనాథుడైనటువంటి మహాదేవుణ్ణి స్వీకరించమని చెప్తున్నాడు అని అంటే, ఈ యొక్క క్షీరసాగర మదనంలో ఆ భగవంతునికి అపారమైనటువంటి ఒక కీర్తిని ఇవ్వదలిచాడు అని నారాయణుడు ఇవ్వదలిచాడని పార్వతీపతి అయినటువంటి మహాదేవుడిని అర్థిస్తున్నారనమాట. స్వామి, ఈ విషం ఆవిర్భవించింది, ఈ విషాన్ని మీరు మాత్రమే తీసుకోగలుగుతారు, దయచేసి ఈ విషాన్ని తీసుకొని మాకు అనుగ్రహించండి అని దేవతలు అసురులు ప్రార్థించగా ఆ మహాదేవుడు దేవి వైపు చూశాడనమాట. విషం తాగమంటున్నారు వీళ్ళు, నన్ను ఏం చేయమంటావు అంటే అనుమతి అడగాలి కదా. వివాహం అయిన తర్వాత ప్రతి ఒక్కటి భార్యని అడిగే చేయాలి. పొరపాటున చేశాడా వాడి తోక తీర్చిపోతుంది అనమాట ఇంకా ఆ రోజుతో. సో కాబట్టి మహాదేవుడు కూడా ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే దేవి వైపు చూస్తున్నాడు. అంటే ఇక్కడ స్త్రీలలాగా కాదు మాత. ఆమె ఏం చెప్పిందంటే పార్వతీ మాత, స్వామి మీరు నన్ను చూస్తారేంటి,
మీరు విషం తీసేసుకోగలుగుతారు, ఏమి ఇబ్బంది లేదు, మీకేం కాదు, మీరు అంత సామర్థ్యులే. మీరు వెంటనే వెళ్ళండి, లోక కళ్యాణానికి మీరు ఆ కార్యం చేయండి అని వెంటనే మాత పార్వతి అనుమతి ఇచ్చేసింది అనమాట. అంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుని సేవలో ఎలా ఉత్సాహంగా ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. సో వెంటనే మహాదేవుడు ఆ విషాన్ని లాగేశాడనమాట. ఆ భాగవతంలో ఏం చెప్తుందంటే, ఆయన మహాదేవుడు ఆ యొక్క విషాన్ని తీసుకున్నప్పుడు ఆయన తాగేటప్పుడు ఆయన చేతుల్లో నుంచి, ఆయన నోటి నుంచి కొన్ని ఒక బొట్టులు అనమాట, విషపు బొట్టులు కింద పడాయి అని చెప్తారనమాట. అలా కింద పడినటువంటి బొట్టులు విష జంతువులు అంటే సర్పాలు, తేళ్ళు, మండ్రిగబ్బలు ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క విషాన్ని తీసుకోవడం వల్ల అప్పటి నుంచి ఈ వీటిల్లో కూడా ఆ విష ప్రభావం అనేది ఉంది అని మనకు భాగవతం చెప్తుందన్నమాట. ఆ రకంగా ఈ సర్పాలకు విషం అనేది లభించింది అని భాగవతం చెప్తుందనమాట. ఎప్పుడైతే మహాదేవుడు వచ్చి ఆ విషాన్ని మొత్తాన్ని తీసుకొని లోక కళ్యాణం అందరికీ కూడా శుభం జరిగేలా చేశారో, దేవతలందరూ కూడా ఆకాశంలో నిలబడి మహాదేవుని పైన పుష్పవృష్టి కురిపించారనమాట. సో గంధర్వులు గానం చేశారు, కిన్నెరలు, దేవతలు అందరూ కూడా ఆయన మృదంగాలు మ్రోగిస్తూ మహాదేవుణ్ణి ఎంతగానో ఆ భగవంతుణ్ణి కీర్తించడం ప్రారంభం చేశారు. సో అలా దేవతలు కూడా వర్షాన్ని కురిపించారు, పుష్ప వర్షాన్ని కురిపించారు మహాదేవునికి జయ, మహాదేవునికి జయ అని చెప్పేసి ఆయనకు జయ జయ ధ్వనులు పలికారు. సో ఈ రకంగా దేవతలందరూ, ఆ పైలోకంలో ఉండేవారందరూ కూడా మహాదేవుణ్ణి కీర్తించారు. పార్వతీమాత కూడా ఆ సందర్భంలో శివుని చూసి ఎంతగానో ఆనందించింది. లోక కళ్యాణం కోసం నీవు ఇటువంటి దివ్యమైనటువంటి కార్యం చేసినందుకు ఆమె కూడా ఎంతగానో మహాదేవుని చూసి ఆనందించింది. సో అందుకని మహాదేవునికి ఇక్కడ ఒక పేరు లభిస్తుంది ఆయనకు. ఏంటంటే ఆ విషాన్ని ఆయన కడుపుకు తీసుకోలేదండి, ఆయన ఏం చేశాడు అంటే కంఠంలోనే ఆపేశాడంట. ఆ విషాన్ని ఆపేసి అందుకని మహాదేవునికి గరళకంఠుడు అని ఒక నామము ఆయనకు అప్పటి నుంచి వెలువడింది. ఈ విధంగా భగవంతుడు చేసే దివ్యమైనటువంటి లీలలకు ఒక పేరు ఉంటుందన్నమాట. అందుకని ఆయన భగవంతుడు సర్వజీవులకు కూడా శ్రేయస్సును కోరేవాడు, సమస్త జీవులను రక్షించేవాడు, సమస్త జీవులకు సుఖాన్ని కలిగించేవాడు మహాదేవుడు. అందుకని ఆయన్ను శుభకరుడు. అందుకని ఆచార్యులు దాని గురించి చాలా వివరణ చేశారనమాట మహాదేవుని గురించి. ఏంటి అంటే, శ్రీమన్నారాయణుడైనటువంటి ఆర్జుడు ఈ విషాన్ని తీసుకోగలుగుతాడు, కానీ భగవంతుడు ఆ విషాన్ని తీసుకున్నప్పుడు అంత గొప్పతనం ఏమి ఉండదు అనమాట. కానీ ఆయన ఒక భక్తుడైనటువంటి మహాదేవుడు ఎప్పుడైతే ఆ విషాన్ని తీసుకుంటారో, భగవంతుని యొక్క భక్తులు మాత్రమే కష్టాలను స్వీకరిస్తారు. ఎటువంటి కష్టాన్నైనా భక్తులు మాత్రమే స్వీకరిస్తారు, అన్యులు ఎవరు స్వీకరించలేరు అని ఈ యొక్క విషయాన్ని తెలియచేయడం కోసం ఈ యొక్క విషయాన్ని మహాదేవుడు స్వీకరించారు అని ఆచార్యులు మనకు చెప్తున్నారనమాట. అంటే మనం భగవంతుని యొక్క శరణాగతి అయినటువంటి భక్తులు ఎంత కష్టమైనా సరే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. వారికి ప్రాణస్థితి వచ్చినా కానీ వారు లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆ కార్యం చేస్తారనమాట. అందుకనే భగవంతుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భక్తి చేస్తారు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవను చేస్తారనమాట. అందుకే భక్తులు మాత్రమే చేయగలుగుతారు ఏదైనా సేవ, సామాన్యులు ఎవరు చేయలేరు. సామాన్యులు చేశారనుకోండి, పెద్ద పెద్ద బ్యానర్స్ వెనకాల ఉంటాయి, పెద్ద పెద్ద పేర్లు వెనకాల ఉంటాయి. అదే భక్తులు చేస్తే అవేవి ఉండవు. అందుకని భక్తులు చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో మనం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమస్త జీవుల కోసం, సమస్త ఆ భగవంతుని కోసం ప్రీతితో మనం ఎప్పుడైతే సేవను చేస్తామో ఆ భగవంతుడు సంతృప్తి పొందుతాడు. అందుకని దేవి పార్వతి ఆ మహాదేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ లీల ద్వారా తెలియపరుస్తుంది అనమాట. అందుకని పార్వతీమాత ఒక మాట చెప్తుంది, స్వామి నువ్వు ఎంతటి కష్టాన్నైనా సరే తీసుకోగలవు, ఎంతటి విషమైనా సరే నిన్నేమీ చేయలేదు, నీకు ఎటువంటి ప్రాణాపాయము లేదు, కాబట్టి నువ్వు హాయిగా తాగేసేయి అని చెప్పింది అనమాట. సో అటువంటి నమ్మకం భక్తిలో ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. భగవంతుని యొక్క సేవలో ఏదైనా మనం సేవ చేయవలసి వస్తే
ఎనుకాడకుండా ముందుకు దూకాలన్నమాట. అదే భక్తి, అదే శరణాగతి అనేది. అందుకని భగవంతుడు ప్రతి ఒక్క లీల ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటారు. సో మనం మొదట్లోనే శ్లోకం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఏ ధామం ప్రవర్తంతే తాంస దైవ భజామి. ఎవరు ఏ విధంగా నాకు శరణాగతి అవుతారో వారిని నేను ఆ రకంగా రక్షిస్తాను అని అనేసి. సో భగవంతుడు చెప్తున్నాడు, దేవతలు భగవంతుని పట్ల పూర్తిగా శరణాగతి అయి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోరు. వాళ్ళు ఏది కానీ భగవంతుని అనుగుణంగా భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్నే వారు చేస్తారనమాట. భగవంతునికి వ్యతిరేకంగా దేవతలు ఎప్పుడూ ప్రవర్తించరు. భగవంతునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు అసురులే. అందుకని వీళ్ళున్న దేవతలు వాళ్ళను అసురులు అని పిలిచారనమాట. అందుకని ఇక్కడ దేవతలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవ కోసమే ఇది చేశారు. అందుకని ఇక్కడ దుర్వాసముని అక్కడ వచ్చి పూమాల ఇచ్చినప్పుడు ఆయన ఏం ఆలోచించాడో మనకు తెలీదు, దాంట్లో రాయలేదు భాగవతంలో. ఆ మాలను తీసి ఆయన ఎందుకు ఆ యొక్క ఐరావతమైనటువంటి ఆ గజానికి, ఆ తొండానికి తగిలించాడో మనకు తెలియదు. సో ఆ తొండానికి తగిలించడం వల్లనే ఇంత చర్చ జరిగిందనమాట. ఇంచేపు మనం చర్చించుకుంటున్నాం. ఎప్పుడే అయిపోలా, ఇంకా 2 వారాలు జరుగుతుంది ఈ కథ. ఇంకా 2 వారాలు ఈ కథ జరుగుతుందన్నమాట. ఎందుకనంటే సో ఆ యొక్క ఏనుగుకి ఇచ్చినటువంటి అది చూసినటువంటి దుర్వాసమునికి ఎంతగానో కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఇచ్చినటువంటి మాలను, అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆచార్యులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సాధు మహాత్ములు ఏదైనా మనకు ప్రసాద రూపంలో ఇచ్చినట్లయితే దాన్ని మనం ఎంతగానో గౌరవించాలి. వారి యొక్క అనుగ్రహం అనేది మనం వారి యొక్క ఆజ్ఞన విధంగా నడుచుకున్నప్పుడే ఆ సాధువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. మనం ఇదివరకు కూడా భాగవత కథలన్నీ విన్నాం. ఈ భాగవత కథలన్నీ కూడా ఎలా వచ్చాయండి? దాదాపుగా ఇంద్రుని యొక్క ప్రస్తాపనలో ఇప్పుడేమో దుర్వాసముని శపించాడు, అంతకుముందేమో తన గురువు అయినటువంటి బృహస్పతి కోపగించాడు, అంతకుముందు ఇంకొక ఆయన కోపగించాడు. సో ఈ రకంగా ఆ కోపం ద్వారా ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇంద్రుడు దాన్ని ఏ రకంగా తీసుకున్నాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంద్రుడు దేవతలకు అందరికీ కూడా అధిపతి అన్నమాట. దేవతలందరూ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటారు. మనకు దేవతలే వర్షాన్ని కురిపించేది, మనకు సమస్త ఆహారాన్ని అందించేది కూడా దేవతలే. దేవతలు భగవంతుడు డైరెక్ట్గా ఏమి ఇవ్వడం లేదు, దేవతల ద్వారా మనకు అందిస్తున్నాడు. సో మనం చేసే సేవ కూడా దేవతల ద్వారానే భగవంతుని దగ్గరికి వెళ్తుంది. కానీ మనం కృష్ణునికి శరణాగతి అవ్వడం వల్ల అది డైరెక్ట్గా కృష్ణుని దగ్గరికి వెళుతుంది. ఇది మనము భాగవత లీల అది. కానీ వాస్తవానికి మనం శాస్త్రం ప్రకారంగా తీసుకుంటే దేవతల ద్వారా, భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా చెప్తారు కదా, దేవతల ద్వారా భగవంతుడు ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు భగవంతుడు ఆయన ప్రియమైనటువంటి భక్తులు ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షంగా ఆయనే అక్కడ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన భక్తుల దగ్గర నుంచి సేవలు అందుకుంటూ ఉంటాడు. ఈ కారణంగానే గోవర్ధన లీల జరిగింది. ఈ కారణంగానే మనం ఎప్పుడైనా తప్పుదారుణ వెళ్ళినప్పుడే భగవంతుడు దాన్ని ఖండిస్తాడు. మీరు భాగవతం చదివితే మీకు అర్థమవుతుంది. మనం భగవంతుడు ఎప్పుడైనా ఒక దండన విధిస్తే లేదా ఒక పద్ధతిని మార్చాడు అనుకోండి, అది ఏదైనా మూఢనమ్మకాల వల్ల వస్తేనే దాన్ని మారుస్తాడు. వేరే ఏ విధంగా వచ్చినా భగవంతుడు మార్చడు అనమాట. శాస్త్రానుగుణంగా వస్తే మార్చడు. మనం కొన్నిసార్లు వేరే వాళ్ళు చేసే పనిని మనం ఇంకో విధంగా చేస్తూ ఉంటాం. సో మనకు ప్రభుపాద వారు ఒక కథ చెప్తారన్నమాట. సో ఒక కథ ఏమిటంటే, సో ఒక వ్యక్తి నదిలో మునిగి స్నానం చేసి గుండు చేయించుకొని చక్కగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు వేసుకొని గుండు చేయించుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుంటుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడనమాట. సో అతన్ని అడిగారనమాట, ఏమి ఈరోజు నువ్వు అలా గుండు ఎందుకు చేయించుకున్నావు, అలాగని ఈరోజు ఈ నదికి వచ్చి గుండు చేయించుకొని చక్కగా వస్త్రాలను ధరించాం, అసలు విషయం ఏమిటి అని అంటే, ఈరోజు మా యొక్క సువర్ణ గంధర్వని చనిపోయిన రోజు, అందుకని నేను ఈ పని చేశాను అని చెప్పేసి అంటాడు అన్నమాట.
అవునా అనేసి తను కూడా గుండు చేయించుకొని ఆ నదిలో స్నానం చేసి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే ఆ యొక్క రాజు పురోహితుడు వస్తాడనమాట. రాజు పురోహితుడు ఇతన్ని అడుగుతాడనమాట, ఈ సలహాదారు, ఏమి ఈరోజు నువ్వు చక్కగా గుండు చేయించుకున్నావు, అసలు ఏంటి తెల్లటి వస్త్రాలు ధరించావంటే మీకు తెలియదా అన్నాడు. తెలియదు అన్నాడు. ఈరోజు సువర్ణ గంధర్వ అనే చనిపోయిన రోజు, అందుకని ఇది చేశాను. వెంటనే ఆ పురోహితుడు కూడా గుండు చేయించుకొని స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి అతను కూడా వెళ్తూ ఉంటే రాజుగారి యొక్క మంత్రి చూశాడనమాట. మంత్రి చూసి ఏంటి పురోహిత, ఏంటి ఇలా వేసుకొని ఉన్నావు ఏంటి అని అడిగితే మీకు తెలియదా అన్నాడు. నాకు తెలియదు అన్నారు. ఈరోజు సువర్ణ గంధర్వ చనిపోయిన రోజు. అవునా, తను కూడా అదే పని చేశారనమాట. తర్వాత అతను కూడా రాజుగారి సభకు వెళ్ళాడు. సభకు వెళితే ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని గుండు చేసుకొని నున్నగా వెళ్తే రాజుగారు చూశారంట. ఏంటి మంత్రి గారు, ఏంటి విశేషం ఈరోజు అని అంటే, మీకు తెలియదా రాజా? నాకేం తెలియదు అన్నాడు. సో ఈరోజు సువర్ణ గంధర్వ చనిపోయిన రోజు అండి. అంటే ఆ రాజుగారు కూడా వెళ్ళి పాపం ఆయన కురులు ఇంత పెద్దవిగా ఉండేవి చక్కగా గుండు చేసుకొని చక్కగా వస్త్రాధారణ చేసుకొని బయటకు వచ్చాడు అన్నమాట. సో రాణి భవంతిలోకి వెళ్ళాడనమాట. ఇప్పుడు వెళ్తే రాణిగారు చూశారనమాట. ఏంది రాజా ఇలా చేసుకొని వచ్చా? మామూలుగా గుండె ఎప్పుడు చేసుకుంటారంటే ఎవరికైనా తద్దినం పెడితే లేదా పిండపదం పెడితే గుండె చేసుకుంటారు. సో మీరు దేనికి చేసుకున్నారని అంటే మీకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. మహారాణి నాకు తెలియదు అనేది. ఏమిటి విషయం అంటే, ఈరోజు సువర్ణ గంధర్వ చనిపోయిన రోజు అన్నాడు. అంటే రాణిగారు అడిగారనమాట, ఎవరు ఆ సువర్ణ గంధర్వ అంటే, ఏమో నాకేం తెలుసు, మన మంత్రి చేసుకున్నాడు, నేను చేసుకున్నాను అన్నాడు. సరే మంత్రి గారిని పిలిచారనమాట. మంత్రి గారిని పిలిచి ఎవరు సువర్ణ గంధర్వం అంటే, ఏమో రాజా నాకు తెలియదు, మన పురోహితుడు చెప్పాడు, నేను చేసుకున్నాను. పురోహితుని పిలిచారనమాట. సో పురోహితుని పిలిస్తే ఎవరు ఆ సువర్ణ గంధర్వం అంటే, ఎవరు మన సలహాదారులు చెప్పాడు, నాకు కూడా తెలియదు. అతను పిలిచాడంట. అతను ఎవరంటే మన సాకలి చెప్పాడు. మళ్ళీ సాకలిని పిలిస్తే ఎవరంటే మా పెంచుకున్న గాడిది మహారాజా అన్నాడు. అంటే ఇలాగ మనం దేనికోసం ఏం పాటిస్తామో, ఎందుకు పాటిస్తామో, ఏమి చేస్తామో, ఎవరో ఏదో ఎక్కడికో పోతాం, ఏదో ఒక పెళ్ళికో ఒక పేరెంటానికో దేనికో దానికి పోతాం, అక్కడ ఏదో చూస్తాం, మళ్ళీ మన ఇంటికి వచ్చి సేమ్ సిచ్యువేషన్ అదే చేస్తాం అన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడే భగవంతుడు వాటిని ఖండిస్తూ ఉంటాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవతలను ఆరాధించమని భగవంతుడు చెప్పలేదు. దేవతలను ఆరాధించమని భగవద్గీతలో కూడా చెప్పాడు. మీరు దేవతలతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి మానవులు అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు కదా భగవంతుడు. అందుకని మనం భగవద్గీత చదవాలన్నమాట. భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు దేవతలతో పెట్టుకోవాలి అంటే, భగవంతుడు దేవతల ద్వారా మనకు సమస్తాన్ని అందిస్తూ ఉంటాడు. అందుకని భగవద్భక్తి చేయాలి. అందుకని మనం భగవద్భక్తి చేయాలి. భగవద్భక్తి కారణంగానే మన జీవితంలో శుభాలు అనేటివి జరుగుతాయి. భగవద్భక్తి లేకపోతే మన జీవితంలో మంచి అనేది మనం తెలుసుకోలేం, మంచి చేయలేం, మంచిగా ఉండలేం. ఈ భౌతిక జగత్తు ఎప్పుడు కూడా ప్రమాదంతో ఉండేటువంటిది. అందుకని భగవంతుని ఆశ్రయించడం ద్వారా, భగవద్భక్తి చేయడం ద్వారా మన ఈ మానవ జీవితానికి విజయవంతం జరుగుతుంది. కాబట్టి మనం ఆ భగవన్ నామ సంకీర్తనలో ప్రతి ఒక్కరము కూడా నిమగ్నం అవ్వమని శ్రీమద్ భాగవతం చెప్తుంది. కలే దోషో నిదే రాజన్ ఏకో మహాగుణం కీర్తన దేవ కృష్ణస్థ ముక్త సంఘ పరం వజత్. ఈ కలియుగంలో కీర్తన చేయడం, హరినామ సంకీర్తన చేయడం చాలా విశేషమైనటువంటిది. సో కాబట్టి హరినామ సంకీర్తన చేయడం వల్ల ఎంతటి పెద్ద విపత్తు అయినా కానీ ఆ వ్యక్తి తట్టుకొని నిలబడగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ మహాదేవుడు కూడా ఎల్లప్పుడూ కూడా శ్రీరామనామాన్ని స్మరిస్తూ భగవంతుని ధ్యానిస్తూ భగవద్భక్తిలో ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని మనకు ఆచార్యులు చెప్తారనమాట. అందువల్ల అటువంటి భగవానుడే సమస్త అందరి యొక్క దుఃఖాలను తీసుకోగలుగుతారు. భగవంతుని యొక్క భక్తుడు మాత్రమే అందరి దుఃఖాలను హరించగలుగుతాడు. అందుకని మహాదేవుడు కూడా ఈ విషయాన్ని స్వీకరించి సమస్తములో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆయన నశింపచేశాడు అని చెప్పారనమాట. మనం ఈ కథ ఇక్కడికి ఆపి రేపు వారం మళ్ళీ మనం ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత విషయం తర్వాత ఇంకా ఏమేమి ఆవిర్భవించాయి, దేవతలు ఏమేమి తీసుకున్నారు, అసురులు ఏమేమి తీసుకున్నారు అని తర్వాత వచ్చే వారం కూడా ఇదే కొనసాగిస్తాం. హరే కృష్ణ.